కడప జిల్లా పులివెందులలో డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీగా తరలివెళ్లారు. ఆర్డీఓ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్న సమయంలో ఒక్కసారిగా కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అభిషేక్ అందిస్తారు. అభిషేక్, మౌనిక, ఏదైతే పులివెందులకు సంబంధించిన ఈ రోజు డిఎస్సికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీల్లో భాగంగా పులివెందుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పులివెందులకు సంబంధించిన ఆర్డీఓ ఆఫీస్ కి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి కావచ్చు, యువజన విభాగానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడం, అక్కడ ఒక్కసారిగా అనూహ్యంగా జన సమీకరణ జరగడంతో పోలీసులు కూడా ఒక్కసారిగా అవాకైన నేపథ్యం ఖచ్చితంగా నెలకొంది. అక్కడ పోలీసులు కూడా వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ గేట్లను తోసుకుంటూ నెట్టుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ లాఠీ చార్జ్ చేసిన నేపథ్యం స్పష్టంగా ఒక ఉద్రిక్త పరిస్థితులు నడుమ లాఠీ చార్జ్ కూడా చేసి ఎవరైతే అక్కడ చేరుకున్నారో వారిని ఎదుర్కొట్టే ప్రయత్నాన్ని కూడా చేశారు. కానీ పెద్ద ఎత్తున, అసలు ఊహించని రీతిలోనే పెద్ద ఎత్తున అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకోవడం, వారు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో కావచ్చు తీవ్రమైన అక్రమాలు ఏర్పడ్డ నేపథ్యంలో దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేసిన నేపథ్యం అక్కడ స్పష్టంగా నెలకొంది. ఇదే క్రమంలో నిరుద్యోగుల పట్ల కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిరసన తెలుపుతుంటే పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడం చాలా అప్రజాస్వామికమైన చర్యగా కూడా వారు చెప్పారు. దీనికి కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తూ అక్కడికి చేరుకుని పోలీసుల తీరు పట్ల కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి, లేదంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో నిరుద్యోగుల యొక్క ఏదైతే శక్తి ఉంటుందో దాన్ని ఖచ్చితంగా నారా లోకేష్ చెవి చూడాల్సి వస్తుందని కూడా ఎంపీ అవినాష్ రెడ్డి కూడా తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఇక్కడ పులివెందులు నెలకొంది. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించి పరిస్థితిని అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పులివెందుల యొక్క ఈ ర్యాలీ అనేది వైసీపీ ప్రతిష్టాత్మకంగానే చేపట్టిందని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. అవినాష్ రెడ్డిని కూడా పోలీసులు కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఈ పోలీసులు దీనికి సంబంధించి ఎక్కడికక్కడ కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పులివెందుల్లో ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొందని స్పష్టంగా చెప్పుకోవాలి. మౌనిక, అభిషేక్, మరి డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ శ్రేణులు ఇటుపక్క ఆందోళనలు, నిరసనలు, ర్యాలీలు చేస్తుంటే మరి విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేరు? అయితే దీని పట్ల ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు ఒకటే చెప్తూ ఉన్నారు. వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఏవైతే నిరసన కార్యక్రమాల్లో అసలు పసలేదని వారు చాలా విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యంలో దీంట్లో ఒక్క డిఎస్సీ అభ్యర్థి కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు అని వారు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూటమి నేతలు కూడా ఇటీవలనే కడప జిల్లా నుంచి కూడా ఎవరైతే డిఎస్సిలో భాగంగా టీచర్ నియామకాల్లో ఉద్యోగాలు పొందినటువంటి టీచర్లతో కూడా కర్నూలుకి భారీగా వెళ్లి దానికి సంబంధించిన అక్కడ కూడా దీంట్లో ఎటువంటి పారదర్శకంగానే ఈ డిఎస్సి ప్రక్రియ నియామకం జరిగిందని, వైసీపీ కేవలం రాజకీయ ఆరోపణలు మాత్రమే చేస్తోందని కూడా నిరూపించే ప్రయత్నం కూడా కూటమి సైడ్ నుంచి కూడా జరిగిందని స్పష్టంగా చెప్పుకోవాలి. అయితే
దీనిని పూర్తిగా వైసీపీ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఇటువంటి ఎత్తుగడలు చేస్తుంది. ఎక్కడ స్పోర్ట్స్ కోటాలో కూడా పూర్తి పారదర్శకంగానే తాము నియామకాలు చేసినట్లు కూటమి నేతలు కూడా స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇదే క్రమంలో నిన్న ఏదైతే ఈ రోజు వైసీపీ ర్యాలీ చేసిందో దీనికి నిన్న టీడీపీకి సంబంధించిన పులివెందుల ముఖ్య నేత ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి వైసీపీ నాయకులు కొంచెమైనా బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఇట్లాంటి ఏదైతే ప్రజలలో చులకనయ్యే కార్యక్రమంగానే ఆయన దీన్ని వ్యాఖ్యానించడం కూడా మనం నిన్న చూడడం జరిగింది. అటు కూటమి నేతలు సైతం దీనిని పూర్తిగా ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు కూడా దీన్ని ఏదైతే కూటమి నేతలు అడ్డు పెట్టుకుని పోలీసుల ద్వారా దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా వైసీపీ నాయకులు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యం ఎంతైనా. దీనికి సంబంధించి అటు కూటమి సైడ్ నుంచి కావచ్చు, ఇటు వైసీపీ సైడ్ నుంచి కావచ్చు, పూర్తిగా పొలిటికల్ మైలేజ్ కోసం ఇది ఒక ఎత్తుగడగా కూడా విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్న నేపథ్యంలో అటు కూటమి నాయకులు కూడా వైసీపీ చేస్తున్న ఈ డ్రామాలను కట్టిపెట్టాలని కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి నెలకొని ఉంది. మౌనిక. రైట్ అభిషేక్, థ్యాంక్ యూ.